హలో అండి, నేను మీ నాగభూషణం. ఏంటబ్బా ఏంటో చేస్తున్నాడని అనుకుంటున్నారా? జాకాల్లో కడ్డీ వంగిపోయి ఉండదండి. అలా కడ్డీ వంగిపోవడం వల్ల బుట్టాలో సార వస్తుందండి. బుట్టాలో సార రావడం ఏంటబ్బా అని మీరు అనుకుంటున్నారా? రండి, మీకు నేను చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇదే నేను వేస్తున్న తీగ. అదిగో నేను వేలు పెట్టానే, అక్కడేనండి సార. చూస్తున్నారు కదండి ఎలా ఉందో. ఇలా సార రావటం వల్ల ఆ తీగ మొత్తం చీలిపోయినట్టు పడుతుందండి. అస్సలు బార్డర్ ఫిగరే పాడైపోతుంది. ఇలా తీగలో గీటు రాకుండా ఉండడం కోసమేనండి జాకాన్ని ఇలా రిపేర్ చేసుకుంటున్నాను. మా నేతన్న చీరను తయారు చేయడానికి పడే ప్రతి కష్టాన్ని, తపనను మీ ముందుకు ఇలాగే తీసుకొస్తూనే ఉంటానండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ఆ జాకాట్ దారం పట్టుకొని ఆ కడ్డీని వెతకడానికి నాకు 20 నిమిషాల సమయం పట్టిందండి. అయినా మా నేతన్నలకు ఇలాంటి చిన్న చిన్న కష్టాలు సహజమేనండి. చీరను పూర్తి చేసిన తర్వాత మాకొచ్చే సంతోషమే వేరండి.